పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణలో ఉన్నాము. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే ఇక్కడే ప్రకటించడం జరిగింది. ఇక్కడ బీసీకి సంబంధించి జేఏసీ కార్యకర్తలతో ఉన్నాము, అలాగే ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలతో ఉన్నాము. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ టైంలో ఇప్పుడు ఈ పార్టీ అవసరం అంటారా తెలంగాణలో? అవసరమన్నా గతం ముందు మనం చూసుకుంటే సెప్టెంబర్ 17 అంటే మనకు ఒక తెలంగాణ విమోచన దినంగా కానీ విలీన దినంగా కానీ జరుపుకుంటున్న రోజు. కానీ ఈరోజు ప్రత్యేకంగా బీసీలకు ఒక బీసీ పార్టీ ఆవిర్భవించిన రోజుగా ఒక శుభదినంగా మేమందరం భావిస్తూ ఉన్నామన్నా. బీసీల కోసం ఖచ్చితంగా ఒక పార్టీ అనేది అవసరమని, సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ పాత్ర ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పి బీసీలందరూ కోరుకుంటున్న విధంగా ఈరోజు బీసీ పార్టీ ఆవిర్భావం అనేది జరిగింది. సో మేమందరం దీనికి సామాజిక తెలంగాణ కోసం మేమందరం పనిచేయాలనుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న చూసుకుంటే గతంలో బీజేపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు, ఇప్పుడేమో సొంత పార్టీ పెట్టారు. ఆయన నమ్మచ్చా అని కొంతమంది అడుగుతున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? అవునన్నా, అయితే కొంతకాలంగా మనం చూసుకుంటే అన్న గత 10 సంవత్సరాలు మనం ఒక రాచరిక పోకడలతో ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారి రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో మనము ఒక ప్రశ్నించే ప్రతిపక్షాలన్నీ మూగబోయిన రోజు నుంచి మనం మల్లన్నను చూస్తూ ఉన్నాము. ఆ రోజు మల్లన్న మొక్కవోని ధైర్యంతో ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షాన కొట్లాడిండన్న. కాబట్టి అటువంటి మల్లన్న ఈరోజు పార్టీలు మారినాడు, రోజుకొక పార్టీ మారుతాడు అంటే మల్లన్న విధానం అర్థం కావట్లేదు అంటే మల్లన్న అనేటోడు ఒక ధైర్యవంతులకే అర్థమవుతాడన్న, బానిసలకు అసలు అర్థం కాడు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. పార్టీ విధి విధానాలు ఏంటి అంటే ఏ విధంగా మీరు పార్టీతో మమేకం కాబోతున్నారు రానున్న రోజుల్లో అన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరినీ కలుపుకొని సామాజిక తెలంగాణ ధ్యేయంగా మల్లన్న గారి కార్యాచరణ ఉండబోతుంది. దాంట్లో మేమందరం కూడా మేము ఈ సందర్భంగా మేమేం తెలియజేస్తున్నాము అంటే వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా ఆ తెరను తీసుకొని బయటకు వచ్చి మరి సమాజం కోసం, మన బీసీ వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కలిసి పనిచేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నామన్నా.